ఆశిస్తున్నటువంటి క్యాండిడేట్లు ఒకరు ఆశించవచ్చు, ఇద్దరు ఆశించవచ్చు, నలుగురు ఆశించవచ్చు, చెప్పలేము ఎవరెవరు అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ రేపు మనకు అందాజుగా తెలుస్తాయి. ఎక్కడ ఎస్సీ అవుతుంది, ఎక్కడ ఎస్టీ అవుతుంది, బీసీ జనరల్ కూడా ఎన్ని అవుతుంది మీకు ఒక అందాజు ఉంటుంది. కొంచెం అటు ఇటు కావచ్చు కాదు, జనరల్ బీసీ అయ్యేటివే కొంచెం అటు ఇటు తేడా అవుతుంది తప్ప మిగతావన్నీ కూడా మనకు ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి. విమెన్ అనేది డిప్పు తీస్తారు ఏది ఉమెన్ అవుతుంది అనేది. మరి ఎవరైనా సరే అక్కడ ఉమెన్ ఉంటే ఎవరు పెట్టాలి, జనరల్ ఉంటే ఎవరు ఉండాలి, బీసీ ఉంటే ఎవరు ఉండాలి. అక్కడ జనరల్ వచ్చినా కూడా బీసీ ఎవరైనా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరిని పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ జనరల్ ఉంది కాబట్టి ఓడిపోయినా సరే మాకే కావాలని అడిగితే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితి కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గెలిచే వ్యక్తులకి ఆడ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ గెలుపే ప్రధానంగా మనం అందరం కూడా ప్రతి కార్యకర్త కూడా కమిటెడ్గా పనిచేయాలి. నాకు వస్తేనే కరెక్టు, నేనైతేనే గెలుస్తాను ఎవరంతా మనం అనుకుంటాం. ఎవరంతా మనం జనరల్గా నాకు వస్తేనే గెలుస్తా, నేనుంటేనే అవుతుంది అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ మనకు అట్లా అనిపిస్తుంది ఎవరికైనా సరే. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అందరితో కూడా కొంచెం మనం ఒక చిన్న ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరైతే మంచి అవకాశం ఉంటుంది, ఎవరికైతే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లేకుంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న సంబంధాలు కావచ్చు, లోకల్గా అందరితో ఉండేటటువంటి ఇది కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. లోకల్గా క్యాండిడేట్ గెలవడానికి ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి క్యాండిడేట్ ఉంటే ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నిటిని ఆధారంగా చేసుకునే మనం మనం మున్సిపాలిటీల గెలుపు మాత్రం దాని నుంచి మున్సిపాలిటీ కానీ సర్పంచ్ కానీ ఏవైనా స్థానిక సంస్థలలో గెలుపు అంటే ఎక్కువ ముందు పబ్లిక్తో కాంటాక్ట్ టచ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో కూడా మనం ఆ విధమైనటువంటి ఎక్సర్సైజ్ మనం ఎంబడే చేయాలి, లేట్ చేయొద్దు, ఎంబడే చేయాలి. ఇప్పటికీ 10 వార్డులలో ఆత్మకూరు అమర్చింత 10 వార్డులు ఉన్నాయంటే 10 వార్డులలో ఒక్కొక్క వార్డుకు 3-4 ఇమ్మీడియట్గా దరఖాస్తులు ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే దీంట్లో న్యూట్రల్ కూడా ఎవరన్నా మంచి వ్యక్తులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనం పరిశీలించడానికి